ఉగాది రాబోతుంది. కొత్త సంవత్సరం కూడా రాబోతుంది. కన్య రాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది మరి? ఓం శ్రీ మాత్రే నమః. ఈ తెలుగు నామ సంవత్సరం ఉగాది నామ సంవత్సరం రాబోతుంది. ఈ 2025 ఈ సంవత్సరంలో మీకు ఈ కన్యరాశి గల వాళ్ళకి ఆదాయం 8, ఖర్చు 4, రాజ్యపూజితం 3, అవమానం 1. అయితే ఈ కన్యరాశి గల వాళ్ళ విధానంలో ముఖ్యంగా డబ్బు ఎక్కువగా, నిలకడ తక్కువగా ఉంటుంది. సంపాదన తక్కువైనప్పుడు వీళ్ళ ఆలోచనలు అనేది పక్కదారికి వెళ్ళిపోతుంటాయి. వీళ్ళు తుడిపడి నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఆ నిర్ణయాల వల్ల వీళ్ళ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ అవుతుంటాయి. మనశ్శాంతి ఉండదు, లక్ష్మీ నిలబడదు. తర్వాత వీళ్ళు ఏ పని చేయాలనుకున్నా ఆ పనిని సంపూర్ణంగా చేయలేరు. మధ్యలోనే కొద్ది కొద్దిగా చేసుకుంటూ ఆగిపోతుంటాయి వీళ్ళ పనులు. అది ఉద్యోగ పనులు కావచ్చు, వ్యవసాయం పనులు కావచ్చు, లేకపోతే కూలి పనులు కావచ్చు, వ్యాపారం పనులు కావచ్చు. అభివృద్ధిలోకి రావు, వచ్చినట్టుగా వచ్చి దూరం అవుతుంటాయి. డబ్బు చేతికి వచ్చినట్టుగా వచ్చి దూరం అయిపోతుంటుంది. మనశ్శాంతిని కోల్పోతుంటారు. ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఇంకా ఎక్కువగా వీళ్ళకి కొన్ని సమస్యలు కూడుకుంటాయి. అప్పుడు వీళ్ళ సమస్యలు రాకముందే వీళ్ళు కొద్దిగా గుర్తించాల్సింది మహాలక్ష్మి దేవతను ఎక్కువగా పూజించాలి. తర్వాత వీళ్ళకి అష్టైశ్వర్యాలు కూడుకునే అవకాశాలు కొంత తొందరగానే ఉంటాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతుంటారు. ఆ వ్యక్తుల వల్ల కొంతవరకు వీళ్ళకి నష్టపరిహారము, అవమానం జరుగుతుంటుంది. దాంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక స్త్రీ నుంచి వీళ్ళకి చెడు ప్రభావాలు కూడా జరుగుతుంటాయి. ఆ చెడు నిర్ణయాల వల్ల వీళ్ళకి కుటుంబంలో తల్లిదండ్రులని అయిన వాళ్ళని కోల్పోతుంటారు. వాళ్ళకి వీళ్ళు దూరం అవుతుంటారు. మానసికంగా నలిగిపోతుంటారు. కుటుంబంలో ఆర్థిక సమస్యలు పెరుగుతుంటాయి. మనశ్శాంతిని కోల్పోతుంటారు. కొన్ని సమస్యల వల్ల వీళ్ళు ఉద్యోగానికి, వ్యాపారానికి, ఆర్థికానికి, డబ్బుకి దూరం అవుతుంటారు. అలా కాకుండా ఉండాలి అంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించాలి మీరు. అదేవిధంగా మీరు ఎటువంటి సమస్యని మీరు ఎదుర్కొంటున్నారో, ఆ సమస్య మీకు పరిష్కారం కాకుండా పోతుందో, ఆ సమస్య వల్ల మీరు ఎప్పుడు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారో ఒక్కసారి ఈ ఒక్క బ్రహ్మరాజు గారిని సంప్రదిస్తే ఈ కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ని ఒక్కసారి మీరు కనబడిందంటే మీకు సరైన పరిష్కారం అందించి, మీకు సంపూర్ణమైన భవిష్యత్తు అందించి, మీకు డబ్బు పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, లక్ష్మీ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, భార్యాభర్తల పరంగా కానీ అన్ని విధాలుగా సంప్రదాయాన్ని మీకు ఏర్పాటు చేసి సంపూర్ణ భవిష్యత్తును అందిస్తా. సర్వేజన సుఖనో భవంతు. ఓం నమః శివాయ.